మంగళగిరి నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో, ఎవరైతే శాశ్వత ఇళ్ల పట్టాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కల సాకారం చేస్తూ ఈ రోజున మంగళగిరిలో ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కడుపు నిండా భోజనాలు పెడుతూ వాళ్ళందరికీ కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఈ రోజున వాళ్ళ శాశ్వత ఇళ్ల పట్టాల పండుగ వాతావరణం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా భోంచేసి కళ్ళ నిండా ఆనందంతో వాళ్ళ ఏళ్ల తరబడి ఉన్న కళ సాకారమైందని వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు అనుకున్నారా లోకేష్ గారు ఎన్నికల హామీ ఇచ్చారు తప్ప అది నెరవేరుస్తారని? నెంబర్ 1 చక్కగా చేస్తున్నాడు లోకేష్ గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఆయనే కావాలి మాకు. అట్లా భోజనాలు పెట్టి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి చాలా బాగుంది. మంచి పద్ధతి, బాగుంది. సో ఇంతకుముందు ఏ నాయకుడైనా ఇలా ఈ తరహా చేయలే లోకేష్ గారే చేశారు. ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళారు, ఏదో హామీలు ఇచ్చారు, ఎన్నికల కోసం వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడిన వ్యక్తులే తప్ప ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి నారా లోకేష్ అని కూడా చెప్తున్నారు. సార్, మీకు ఈ రోజున ఇన్నేళ్ల కళ ఈ సాకారం అయిందనుకుంటున్నారా? అవునండి, అవునవును, సాకారం నెరవేరిందండి. అనుకున్నారా ఆయన హామీ ఇచ్చినప్పుడు నెరవేరుస్తారు? అవును, చెప్పారు, గట్టిగా చెప్పారు, అలాగే చేస్తున్నారు కూడా, చేశారు. మొదటిసారి ఓడిపోయినా కూడా ఆయన మళ్ళీ ఇక్కడే నేను ఖచ్చితంగా ఇక్కడే ఈ ప్రజల మనసు గెలవాలి అనుకున్నారు. ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నట్టు నెరవేరుస్తున్నారండి. అవును. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది, చాలా బాగుంది. సార్, ఈ రోజున నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక పండగ, ఒక పెళ్లి భోజనం చేస్తున్నామని చెప్తున్నారు. ఎలా చూడాలి ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం? హామీ ఇచ్చినారంటే లోకేష్ గారు ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. మనం అనుకున్న దానికంటే కూడా ప్రజలందరికీ బాగా సేవ చేస్తున్నారు. వారు ఎప్పటికీ కూడా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఇట్లాగే డెవలప్ చేస్తారని మేము అందరం భావిస్తున్నాము. నిజానికి రాజకీయ నాయకులు అంటే సార్, ఓడిపోతే నన్ను ఓడిచ్చారు కాబట్టి ఆ నియోజకవర్గం పట్టించుకోకూడదా, లేకపోతే అసలు తొందరగా ఎవరో బయటకు కూడా రారు. కానీ ఓడిపోయినా ఆయన ప్రజల్లోనే ఉండి గెలిచిన వాళ్ళు ఏం చేయకపోయినా కూడా కొన్ని పథకాలు ఈయన సొంతగా పెట్టుకొని వాళ్ళ మనసు చోరుకొని మళ్ళీ ఈ రోజున ఆయన ప్రజలు ఊహించని పథకాలు కూడా వారు సృష్టించి వారు కావాలని అందరూ బాగుండాలి, ప్రజలకి మంచి సేవ చేయాలి, ఎప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకునేటట్టుగా పరిపాలన సాగిస్తున్నాడు. అటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా మనకు దొరకడు. నారా లోకేష్ గారు నిలబడాలనుకుంటే ఎక్కడైనా నిలబడతాడు సార్. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఆయన నిలబడ్డా కూడా ఆయన గెలిచే పరిస్థితి. కానీ ఆ రోజున ఆయన ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఓడిపోయినా కూడా దాని మీద నిలబడ్డారు. ఎలా చూడాలి సార్? ఆయన 6,000 ఓట్లతోటి ఓడిపోయినా కూడా 90,000 ఓట్లతోటి గెలవటం ఒక పెద్ద అచీవ్మెంటు. మంగళగిరి నియోజకవర్గానికి 90,000 ఓట్ల మెజార్టీ అంటే ఎప్పుడు ఇంతవరకు నాకు 69 ఏళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత మెజార్టీ. మరి ఈయన సాధించి అన్ని కార్యక్రమాలు 100% చేస్తా. ఇది ఒక పండగ వాతావరణం. ఈరోజు పెద్ద పండగ వాతావరణం. తెలుగుదేశం పార్టీ పండగ ఇది. కేవలం హామీ ఇవ్వడం అందరూ ఇస్తారు సార్. ఎన్నికల్లో ఏదో ఓట్ల కోసం హామీలు ఇస్తారు. కానీ దాన్ని నిలబెట్టుకొని ఈ రోజున రెండోసారి ఇళ్ల పట్టాలు దాదాపు కొన్ని వేల మంది కుటుంబాలు ఈరోజు 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం చాలా సంతోషకర విషయము. వాళ్ళందరూ ఎంత పండగ చేసుకున్నట్టే ఉంటుంది. అందరికీ చాలా మంచి పని చేస్తున్నాడు లోకేష్ బాబు. సో పెళ్లి బట్టలు పెట్టి డాక్యుమెంట్ ఇవ్వటం అనేది చాలా గ్రేట్. అసలు అది ఒక పెద్ద సత్కారం. ఇల్లు లేని వాళ్ళకి పెద్ద సత్కారం. సార్, కడుపు నిండా భోజనం చేస్తున్నారు. లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని తగ్గట్టుగా ఈ రోజున ఆయన మీ మాట నిలబెట్టుకున్నాడంటారా? నిలబెట్టుకున్నాడు. మేము ఒక మాట చెప్పాలి మీకు. మేము 83 జూన్ 5వ తేదీన రత్నాల చెరువు శ్రామిక నగర్లో ఇళ్ళు వేసాం. మేము 83 జూన్ 3వ తేదీ ఇళ్ళు వేసాం. మేము 450 ఇళ్ళు అక్కడ మేము నిర్మించాం. దానికి ప్రత్యక్షంగా నేను నాయకత్వం వహించా. అంటే అప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళం. అది తర్వాత 7, 8, 9 ఎలక్షన్లు జరిగినాయి. అంటే 43 సంవత్సరాలు ఇప్పటికి. ఈ 9 ఎలక్షన్లలో కూడా చాలామంది హామీలు ఇచ్చారు. జమున గారు కూడా ఒకసారి ఇక్కడ పోటీ చేశారు. సినీ నటి జమున వారు ఇచ్చారు. ఎవరూ దాన్ని నెరవేర్చలేదు. అయితే లోకేష్ దాన్ని గుర్తుపెట్టుకుని నెరవేరుస్తున్నాడు. ఆయనకి మా అభినందనలు. సో మీరు అన్నట్టు సార్, అంటే ఇంతమంది నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మీ ఏళ్ల నాటి కళ ఈ రోజున ఒక శాశ్వత పట్ట అంటే నిర్మించిన నగరం అది శ్రామిక నగర్ అని రత్నాల చెరువు మంగళగిరి. కానీ ఎవరు చేయలేదు. మేము చాలాసార్లు విజ్ఞప్తులు చేశాం. మేము ప్రభుత్వ ఆఫీసులకి, కలెక్టర్ ఆఫీసులకి, సీఎం గారికి తిరిగాం. ఎన్టీ రామారావు గారికి మొదట మేము మెమోరాండం నేనే ఇచ్చాను. ఆ తర్వాత ఇళ్ళు వేసాం. అంటే ఇళ్ళు వేయకముందు మేము ఎన్టీ రామారావుని కలిసాం.
అట్లా మన రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే ఆయనకి ఇచ్చాం. సో అర్ధ శతాబ్దపు కళ ఇదే. ఎస్ అవునండి. సో సార్ ఏం చెప్తారు ఈరోజు లోకేష్ గారు మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నట్టు నాకు తెలిసి ఎలా చూడాలి సార్? మేము దాదాపు 100 సంవత్సరాల నుంచి ఏమి లేవండి వాటికి పట్టాలు. ఇవాళ మన ఇల్లు మన లోకేష్ గారు కార్యక్రమం పెడతంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు కమ్మని భోజనం కానీ ఏదన్నా కానీ అసలు ఎంత ఫెసిలిటీ కానీ బట్టలు పెట్టి భోజనం పెట్టి అన్నదాత సుఖీభావలాగా చాలా చక్కగా చాలా బాగుంది. సో ఇది నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాను, కన్న బిడ్డల్లా చూసుకుంటాను, మాటలు కాదు చేతలు చేసేవాడే నాయకుడని ఈ రోజున లోకేష్ గారు నిరూపిస్తున్నారు. ఈరోజు మనం ప్రత్యక్ష ఉదాహరణ కూడా చూస్తున్నాం. వాళ్ళందరికీ శాశ్వత పట్టాలు ఇవ్వడంతో పాటు బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ప్రతి నాయకుడు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని మేమున్నాము, మాకు మీరు ఓటేశారు కాబట్టి ఇది మా బాధ్యత, మేము దాన్ని నెరవేరుస్తామని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అన్ని నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. మంగళగిరి ప్రజలైతే మాకు లోకేష్ లాంటి నాయకుడు దొరకడం మా అదృష్టం, మేము చేసుకున్న వరం అని కూడా వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు సంతోషంగా ఉందండి. మాకు 10 సంవత్సరాల నుంచి నానా బాధలు పడ్డాం పట్టాలేక. ఇప్పుడు నా లోకేష్ బాబు గారు వచ్చి పట్టా ఇచ్చారు, సంతోషంగా వెళ్ళిపోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన దీనికి చాలా సంతోషం. ఎన్నాళ్ళలో నుంచి పట్టాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం, చాలా పడ్డాం. దేనికి పనికిరాల మాకు ఆ ఇల్లు, చాలా బాధపడ్డాం. కాబట్టి ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నాం. మాకు సంతోషం సార్, బాగా మంచిగా ఇచ్చాడు. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, అలా మా మాట నెరవేర్చాడు. మా కోరిక నెరవేర్చిండు. మంచిగా ఆయన సార్తో కూడా మాట్లాడినాను మంచిగా. ఆయన చేతుల మీదకి పట్ట తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? మాకు మంచిది, మాకు మంచిగా ఇచ్చాడు. బాగా సంతోషంగా ఉంది మాకు. ఈ సార్ వచ్చిన తర్వాత ఈయన ఇస్తాడని మేము అనుకున్నాం, అలాగనే ఇచ్చాడు. మేము చాలా సంవత్సరాల నుంచి చూసాం, అది అవలే పని. ఈయన వచ్చిన తర్వాత మాకు పని నెరవేరింది. ఇప్పుడు సార్తో కూడా ఆ మాటే అన్న, మాకు మంచిగా జరిగింది, నువ్వు మంచిగా చేసావు, మాకు అదే సంతోషం అని చెప్పా.